నమస్కారం. అబ్రాడ్ డ్రీమ్ కార్యక్రమానికి స్వాగతం. నేడు ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్తున్నారు. మాస్టర్స్, ఎంబీబీఎస్ వంటి చదువుల కోసం విదేశాలు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది. విదేశాల్లో చదువు ఖర్చుతో కూడుకున్నది. అలాగే మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో చదవాలంటే అక్కడ యూనివర్సిటీల గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. వీసా అప్లికేషన్ దగ్గర నుంచి అడ్మిషన్ పొందే వరకు, అలాగే ఫీజుల వివరాల నుంచి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల వరకు మొత్తంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సమగ్ర సమాచారాన్ని మీ ముందుకు తెస్తోంది అబ్రాడ్ డ్రీమ్స్. నేడు చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఉన్నత విద్య కోసం ఎక్కువ మంది అమెరికా బాట పడుతున్నారు. మరికొంతమంది యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే విదేశాల్లో ఉన్నత విద్య చదవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విదేశాల్లో చదవాలంటే ముందు ఆర్థిక వనరుల గురించి ప్లాన్ చేసుకున్న తర్వాతే అందరూ నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో చదవాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ కలలు నెరవేర్చుకోలేకపోతున్నారు కొందరు. అయితే అలాంటి వారికి స్వాగతం పలుకుతుంది జర్మనీ దేశం. అవును, జర్మనీలో ఉన్నత విద్య ఉచితంగా చదువుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులతో ఉన్నత విద్యను పూర్తి చేయొచ్చు. ఆ విశేషాలు అబ్రాడ్ డ్రీమ్స్లో తెలుసుకుందాం. గతంతో పోలిస్తే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అందుకు ప్రధాన కారణం విదేశీ విద్య మీద అటు విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన వచ్చింది. విదేశాల్లో ఎందుకు చదవాలి, అక్కడ చదవడానికి ఎంత ఖర్చవుతుంది, కోర్సు పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయో అవగాహన పెరిగింది. ఇప్పుడు స్టూడెంట్ వీసాల మంజూరులో వివిధ దేశాలకు నిబంధనలను సరళీకరించాయి. మరోవైపు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఈజీగా లభిస్తున్నాయి. నేడు చాలా మంది విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అత్యంత నాణ్యమైన విద్య, అది ఉచితంగా అందిస్తున్న జర్మనీ వంటి దేశాలకు మన విద్యార్థులు రెడీ అవుతున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇప్పుడు జర్మనీ బాట పడుతున్నారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అత్యున్నత చౌకైన విదేశీ విద్యను అందించే దేశాలలో జర్మనీ మొదటి వరుసలో ఉంటుంది. ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో సగానికి పైగా యూనివర్సిటీలు జర్మనీలో కొలువుదీరి ఉన్నాయి. జర్మనీ యూనివర్సిటీలు వేల సంఖ్యలో స్టడీ ప్రోగ్రాంలను విదేశీ విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీల నుంచి మాస్టర్స్, పిహెచ్డి, లాంగ్వేజ్ కోర్సులు, షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. చాలా యూనివర్సిటీలు కోర్సు పూర్తయ్యాక ఇంటర్ అవకాశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని మన దేశంలో చాలా మంది విద్యార్థుల కల. ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లు చాలా ఈజీగా విదేశాలు వెళ్లి చదువుకుంటున్నారు.
మరికొంతమంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా విదేశాలకు వెళ్తున్నారు. అయితే చాలా మంది విద్యార్థులు విదేశాల్లో చదవాలనే కోరిక ఉన్నా డబ్బులు లేక ఇక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వారికి జర్మనీ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. జర్మనీలో కిడ్స్కి స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తారంటే జర్మన్ గవర్నమెంట్ స్టూడెంట్స్ కోసం అని ఒక సపరేట్ ఫండ్ పెట్టి ఉంచారు. ఆ ఫండ్ పెడతాం వలన ఆ ఫండ్ని యూనివర్సిటీస్ అన్నిటికీ వాళ్ళ ఎక్స్పెండిచర్కి వాళ్ళ రీసెర్చ్కి సంబంధించిన ఫండ్స్ అన్ని యూనివర్సిటీస్కి గవర్నమెంట్ ఇస్తుంది. దానివలన ఎడ్యుకేషన్ అక్కడ ఫ్రీ ఉంటుంది. ఓన్లీ నామినల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజులు పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ గురించి స్టూడెంట్స్ వేరే కంట్రీస్ నుంచి జర్మనీకి వస్తాం స్టార్ట్ అయ్యారో అప్పుడు కూడా ఈ ఫారిన్ స్టూడెంట్స్కి కూడా అది ఎక్స్టెండ్ చేస్తాం జరిగింది. కానీ ఈ ఫ్రీ కోర్స్ అనేది ఓన్లీ ఫార్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మాత్రమే ఉంటాయి. సో జర్మనీలో ఇప్పుడు కొన్ని వేరే యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. ఎక్కడైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ వాటికి ఫీజులు ఉంటాయి, బట్ వాటికి కూడా ఫీజులు తక్కువ ఉండొచ్చు కంపారిటివ్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ఆల్ ఫ్రీ యూనివర్సిటీస్. సో గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఉండటం వలన స్టూడెంట్స్కి అది ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. విదేశీ విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తోంది. ప్రస్తుతం ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు జర్మనీ మంచి ఆప్షన్. మిగతా దేశాల్లో చదవాలంటే చాలా ఖర్చవుతుంది. కానీ జర్మనీలో ఉన్నత విద్య ఉచితంగా చదువుకోవచ్చు. జర్మనీలో ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్నత విద్య ఉచితం. కొన్ని యూనివర్సిటీల్లో పరిమిత ఫీజులు మాత్రమే ఉంటాయి. మిగతా దేశాలతో పోలిస్తే జర్మనీలో విద్యా విధానం చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. విద్యా సంస్థలు పరిశ్రమలతో అనుసంధానమై ఉంటాయి. పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ చేయడం ద్వారా విద్యార్థులు ఎక్కువ నేర్చుకుంటారు. జర్మనీలో 400కు పైగా యూనివర్సిటీలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందిస్తున్నాయి. జర్మనీలో టెక్నికల్, అప్లైడ్ సైన్సెస్ అని 2 రకాలుగా విశ్వవిద్యాలయాలు ఉంటాయి. టెక్నికల్ యూనివర్సిటీల్లో రీసెర్చ్ ఓరియంటెడ్ గా కోర్సులు ఉంటాయి. మొత్తంగా జర్మనీ యూనివర్సిటీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్, మెడికల్ సైన్సెస్ లో అనేక రకాల కోర్సులను అందిస్తున్నాయి. అప్లైడ్ సైన్సెస్ యూనివర్సిటీలో ప్రాక్టికల్ రీసెర్చ్, ప్రాక్టికల్ ట్రైనింగ్, రియల్ టైమ్ ఉద్యోగ వాతావరణంలో విద్యార్థులకు శిక్షణను అందిస్తాయి. జర్మనీలో స్టూడెంట్స్ చదువుకోవాలంటే మేజర్గా మాస్టర్స్ కోర్సెస్కి, బ్యాచిలర్స్ కోర్సెస్కి రిక్వైర్మెంట్ అక్కడ ఉంటుందండి. అక్కడ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ జర్మనీలో చదువుకోవాలనంటే బ్యాచిలర్స్కి అయితే ఇంటర్మీడియట్ పూర్తయి ఉండాలి. టెస్ట్లు ఏమి కంపల్సరీ అవసరం లేదు. ఎస్ఏటి ఉంటే మంచిదే కానీ కంపల్సరీ కాదు. అదే మాస్టర్స్కి వెళ్ళాలంటే మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ వేటికి వెళ్ళాలన్నా సరే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అండ్ ప్రిఫరబుల్లీ ఆర్ ఆల్మోస్ట్ కంపల్సరీలీ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ అవసరం ఉంటుంది. 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ మోస్ట్లీ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు. సో కంపల్సరీ 16 years అంటే 12 తర్వాత 4 years డిగ్రీ చేసి ఉండాల్సింది ఉంటుంది. జిఆర్ఈ ఉంటే మంచిది. కొన్ని యూనివర్సిటీస్ ఆ స్కోర్స్కి వెయిటేజ్ ఇస్తాయి. కొన్ని యూనివర్సిటీస్లో జిఆర్ఈ లేపైనా రిక్వైర్మెంట్ ఉండదు. కానీ జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వలన, చాలా హై కాంపిటీషన్ ఉండటం వలన
జిఆర్ఈ స్కోర్ అది కూడా మంచి స్కోరు, అలానే గ్రాడ్యుయేషన్లో వాళ్ళు చేసిన పర్సంటేజ్ హయ్యర్ పర్సంటేజ్ మోర్ దాన్ 75% ఉంటే ప్రిఫరబుల్లీ ఛాన్స్ ఉంటుంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఎక్కువ మంది అప్లై చేసడం వల్ల కొంతమందే ఉంటుంది కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ 80-90% ఉంటే ఛాన్సెస్ హయ్యర్ ఉంటాయి. దీంతో పాటు జిఆర్ఈ కూడా ఉంటే మంచిది. జర్మనీకి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్కి జర్మన్ లాంగ్వేజ్ వస్తాం చాలా మంచిది. కంపల్సరీ కాదు కానీ జర్మన్ లాంగ్వేజ్ మాత్రం మోస్ట్ ప్రిఫర్డ్. ఈ జర్మన్ లాంగ్వేజ్ వస్తాం వలన వాళ్ళకి క్లాసెస్ ఈజీగా ఫాలో అవుతమే కాకుండా అక్కడ లివింగ్ కండిషన్స్, అక్కడ చదువుకోవడానికి, అక్కడ మెలుగుతానికి కూడా అన్ని రకాలుగా పనికొస్తుంది. నన్ను అడిగితే మాత్రం జర్మనీలో చదవాలనుకునే వాళ్ళందరూ కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కంపల్సరీ. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించే దేశాల్లో జర్మనీ ఒకటి. ప్రపంచ ర్యాంకింగ్లో చాలా యూనివర్సిటీలు జర్మనీలోనే ఉన్నాయి. అంతేకాదు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలతో పోలిస్తే జర్మనీలో చదువుకోవడం చాలా ఈజీ. ప్రభుత్వ యూనివర్సిటీలో ఉచితంగా చదువుకోవచ్చు. అందుకే ఉన్నత విద్యను మన దేశం నుంచి ప్రతి సంవత్సరం 20,000 నుండి 30,000 మంది విద్యార్థులు వెళ్తున్నారు. జర్మనీలో చదవాలంటే మన విద్యార్థులకు ఉండాల్సిన విద్యార్హతలు ఏమిటి? ఏ టెస్ట్ల స్కోర్ కావాలి? జర్మనీలో చదువుకోవాలంటే జర్మనీ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనా? జర్మనీలో చదవాలనుకునే విద్యార్థులు ముందు ఆయా యూనివర్సిటీల వెబ్సైట్స్ చూసి ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆ యూనివర్సిటీల్లో ఉన్న కోర్సులు, ఫీజులు వివరాలు సేకరించాలి. కోర్సు చేయడానికి అవసరమైన అర్హతలు, బోధన భాష గురించి తెలుసుకోవాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి జిఆర్ఈ, జిమాట్ స్కోర్లు, ఇంగ్లీష్ ప్రావీణ్యత స్కోర్లు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అడుగుతున్నాయి. యూనివర్సిటీస్ అప్లై చేసుకునేది అట్లీస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 6 to 10 months ముందు అప్లై చేస్తాం మంచిది. జనరల్గా జర్మనీలో యూనివర్సిటీస్ అన్నీ కూడా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి. సో సెప్టెంబర్ అంటే 2024 సెప్టెంబర్ ఫాల్కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి అక్టోబర్ ఆర్ నవంబర్ ఆఫ్ 2023లో అప్లై చేస్తాం మంచిది. హై కాంపిటీషన్ ఉండటం వలన, కొన్ని సీట్లు ఉండటం వలన చాలా తక్కువ స్కోప్ ఆఫ్ అడ్మిషన్ ఉంటుంది. సో దీనివల్ల అట్లీస్ట్ 6 months మినిమం, వేరస్ మ్యాక్సిమం ఒక 1 year వరకు కూడా అప్లికేషన్స్ ఓపెన్ ఉంటాయి. ఒక్కొక్క యూనివర్సిటీకి అప్లికేషన్ డేట్స్ మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఓపెన్ ఉంటాయో అప్పుడు చూసుకొని స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని యూనివర్సిటీస్ వెబ్సైట్స్ కూడా అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే చాలా మటుకు జర్మన్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటే మంచిది. మన దేశం నుంచి ఉన్నత విద్యకు జర్మనీ వెళ్లే విద్యార్థులు బాగా పెరుగుతున్నారు. ఉన్నత విద్య ఉచితంగా లభించడం ఒక కారణమైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా తక్కువ కావడం రెండో కారణం. భారతీయ విద్యార్థులు జర్మనీలో సులభంగా జీవించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు తక్కువ ఖర్చుతో ప్లాట్ను అద్దెకు తీసుకోవచ్చు. రవాణా సౌకర్యము చాలా చౌక. దీంతో మన విద్యార్థులు చాలా తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య పూర్తి చేసే అవకాశం ఉంది. జర్మనీలో కూడా స్టూడెంట్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి రకరకాలుగా ఉంటుంది. పర్టికులర్గా బర్లిన్, మ్యూనిక్ లాంటి మెయిన్ సిటీస్లో ఉన్నప్పుడు అక్కడ మీకు ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ దాదాపుగా 1000 euros to 1500 euros per month అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్మాలర్ టౌన్స్ కనుక వెళ్తే 500 to 800 euros వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ యావరేజ్గా 800 to 1000 pounds లివింగ్ ఎక్స్పెండిచర్ కింద వేసుకొని స్టూడెంట్స్ ప్లాన్ చేసుకొని వెళ్తే సరిపోతుంది.
ప్రతిభావంతులైన విద్యార్థులకు జర్మన్ దేశం చాలా ఆఫర్ చేస్తోంది. అందుకే ఏటా 20 నుండి 30 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్తున్నారు. విదేశాలలో ఉన్నత విద్య చేయాలనుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు జర్మనీ ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. తక్కువలో తక్కువగా 8 నుండి 10 లక్షల్లో జర్మనీలో విదేశీ విద్యను పూర్తి చేయొచ్చు. జర్మనీలో గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సులు చాలా వరకు ఉచితం. కొన్ని కోర్సులకు పరిమిత స్థాయిలో ఫీజులు ఉంటాయి. ప్రైవేటు కాలేజీల్లో కూడా నామమాత్రపు ఫీజులే ఉంటాయి. అయితే అలాంటి ఫీజుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జర్మనీ భారతీయ విద్యార్థులకు అనేక స్కాలర్షిప్లను అందిస్తుంది. జర్మనీలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటల పాటు పార్ట్ టైం పని చేసుకోవడానికి అనుమతి ఉంది. జర్మన్ భాషా నైపుణ్యాలుంటే సులువుగా ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రాథమిక, అడ్వాన్స్డ్ స్థాయిలో జర్మన్ భాష నేర్చుకోవడానికి యూనివర్సిటీలు కోర్సులను అందిస్తాయి. జర్మనీ యూనివర్సిటీల్లో మాస్టర్స్ పూర్తి చేస్తే 18 నెలలు ఉండటానికి అనుమతి ఉంది. పీజీ కోర్సులు చేసిన విద్యార్థులు వారానికి 40 గంటల ఫుల్ టైం పోస్ట్ స్టడీ వర్క్ చేసుకోవచ్చు. జర్మనీలో చదువుకునే స్టూడెంట్స్ కి పార్ట్ టైం జాబ్ అనేది అలో చేస్తారండి. 20 hours a week. మోస్ట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ లాగే ఈ కంట్రీలో కూడా, జర్మనీలో కూడా 20 hours a week జాబ్ చేసుకోవచ్చు. అది 4 hours a డే ఇంటూ 5 hours చేయొచ్చు. లేదంటే ఒక 2.5 days లో ఫుల్ వర్కింగ్ చేసుకొని వీకెండ్ లో వర్క్ లాగా చేయొచ్చు. మినిమం వేజ్ అష్యూరెన్స్ ఉంది. 9.65 euros, అంటే అరౌండ్ 10 euros అనేది ప్రతి గంటకి మినిమం వేజ్ ఉంటుంది. అదే వాళ్ళు సైంటిఫిక్ జాబ్స్ కనుక చూసుకోగలిగితే, మేబీ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ లేదా టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ ఇలాంటి కనుక వస్తే ఇంకా ఎక్కువ కూడా 20 euros దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ పార్ట్ టైం జాబ్స్ దొరకటం అంత ఈజీ కాదు. పార్ట్ టైం జాబ్స్కి ఎక్కువ హోప్ ఉండాలనుకున్న వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండటం చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. జర్మనీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం. అటు తయారీ రంగంలోనూ ఇటు టెక్నాలజీలోనూ జర్మనీ చాలా ముందుంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, డేటా సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెన్యూవల్ ఎనర్జీ మొదలైన కోర్సులు తీసుకుంటున్నారు. మేనేజ్మెంట్, బిజినెస్, హెల్త్ సైన్సెస్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. జర్మనీ చదువుకున్న విద్యార్థులకు అక్కడ మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందుకే మన విద్యార్థులు ఇప్పుడు జర్మనీ వైపు చూస్తున్నారు. అక్కడ చదువుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. జర్మనీలో ఏ అవకాశాలంటే మనకి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లేటెస్ట్ టెక్నాలజీస్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వైపు అంతా కూడా ఆపర్చునిటీ ఉందండి. ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది. మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో స్కోప్ చాలా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, మనకి జర్మన్ ఆటోమొబైల్స్ అనేది వరల్డ్ మొత్తంలో ఫేమస్. సో స్కోప్ ఉంటుంది, కానీ స్టూడెంట్స్ హ్యావ్ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్. దీంతో పాటు కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సో
ఎనీథింగ్ లేటెస్ట్ ఇన్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే గనక అండ్ ఇంజనీరింగ్ పరంగా చూసుకుంటే జర్మనీలో అవకాశాలు బాగా ఉంటాయి. విదేశాల్లో చదువుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు భావిస్తున్నారు. అమెరికా, యూకే వంటి దేశాలకు వెళ్లాలంటే చాలా మంది ఖర్చు గురించే ఆలోచిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్మనీ ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తుండటంతో చాలా మంది విద్యార్థులు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.